యూట్యూబ్ ఏం చేస్తున్నారు? క్రికెట్ ఆడుతున్నారా? వ్యూ ఎట్లుంది అసలు. హలో గాయ్స్, వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్ ఆర్సీ పైలట్ వ్లాగ్స్. సో ఈరోజు మనము మెదక్ సైడ్ అయితే పోతున్నాము. అక్కడ ఏడుపాయల టెంపుల్ ఉంటుంది, ఆ సైడ్ పోతున్నాము. అండ్ అక్కడే మనకి ఒక కిర్రాక్ కవర్డ్ లేన్స్ ఉంటాయి, అవన్నీ జర ఎక్స్ప్లోర్ చేస్తాము. చూడండి ఎంతమంది ఉన్నారు. R15, NS 70, X-Pulse, Duke 200 సూపర్ రైడ్ అయితే ఉండబోతుంది. వాచ్ ఇట్ అండ్ ఎంజాయ్ గాయ్స్. సో స్టార్ట్ అవుదాం. ఓకే, లెట్స్ స్టార్ట్. సో వెయిట్ చేద్దాం అందరు వెళ్ళేంత వరకు. So everyone has started. Let's start the game. Let's start the game.
అంకుల్ని ఎక్కించుకోవాలండి. యూట్యూబ్ ఏం చేస్తున్నారు? క్రికెట్ ఆడుతున్నారా? బాల్ వద్దా? బాల్ పోతుంది చూడు. బాయ్. ఆర్సీ పైలట్ బ్లాగ్స్. ఆర్సీ పైలట్. ఎక్కడ
సో ఇది టెంపుల్ యొక్క ఓవర్ వ్యూ. ఏదో పైకి ఇంత దూరం వెళ్ళాలి. ఇక్కడేనా? ఓకే. फोन किया ఏదో పైకి పైకి వస్తే ఇంకొకటి ఉంది దుర్గామాత ఇంకోటి. లోపలికి వెళ్ళాలి. లోపలికి వెళ్తే ఉంటుంది కదా. ఆ పైకి వచ్చి మొక్కి మళ్ళీ పైకి పోతున్నాం. ఇంకా పైకి పోతున్నాం. మొత్తం శాండీ బ్రోనే తీసుకుపోతున్నాం మొత్తం పైకి వద్దంటుంటే కూడా. ఓహో, ఇక్కడ ఇంకో టెంపుల్ ఉంది. ఇంకా పైకి వస్తే ఒక పైకి వచ్చినాం ఆల్రెడీ. అక్కడ ఒక టెంపుల్, మళ్ళీ ఇంకా పైకి వచ్చి ఈ గుహ లాంటిది ఏదో ఉంది ఇక్కడ. దాని లోపల మళ్ళీ ఇంకో టెంపుల్, ఒక దేవుడి విగ్రహం ఉన్నట్టుంది. చూద్దాం ఇక్కడ ఏముందో. ఇప్పుడు ఈ గుహ దగ్గరికి వచ్చినాం. దీని కింద నుంచి వెళ్ళాలి. ఇప్పుడు ఇట్లా ఉంది. ఇప్పుడు ఈ పైకి ఎక్కబోతున్నాం. చూద్దాం. శాండీ బ్రో ఆల్రెడీ పైకి ఎక్కేసిండు. ఎట్లా ఎక్కినావు బ్రో? అదే అంటున్నా. ఎట్లా ఎక్కుతుండవు బ్రో అసలు? వీళ్ళిద్దరు పైకి ఎక్కిరు. నాకు ఎక్కడానికి చాలక ఇక్కడే ఉన్నా. ఇది చాలా కష్టం. కిందకి దిగడానికి ప్రాబ్లం అవుతుంది బ్రో. నాకు కాలు నొప్పి ఉంది, అందుకే ఎక్కట్లే నేను. బ్రో జాగ్రత్త, మెల్లగరా. భయం వేస్తుంది కిందకి దిగుతుంటే. అందుకే నేను ఎక్కలేదు బ్రో. టూ హ్యాండ్స్తో దిగు, మెల్లగా కూర్చొని దిగు. ఫైనల్లీ దిగినావు. నెక్స్ట్ శాండీ బ్రో దిగుతుండు. మొత్తం అగో ఖాళీ. అమ్మో, ఏదో ఎక్స్పీరియన్స్ గట్టిగా ఉంది. వామ్మో, ఇంత ఈజీగా దిగినైంది బ్రో. చూడు అసలు ఎట్లుందో కిందకి. ఇంత దాంట్లో దిగిండు అసలు. అంతే. పైన ఒక గుడి ఉంది, ఇంకోటి మళ్ళీ కొన్ని కొండలు ఉన్నాయి. అవి ఎక్స్ప్లోర్ చేసి ఇక్కడ కిందకి వచ్చేసినాం. అంతే. దిస్ ఈజ్ ద లాస్ట్. సో ఇదన్నమాట ఏడుపాయల గుడి. కింద ఇదిగో ఇదొక గుడి. మళ్ళీ పైన ఒకటి ఉంటుంది, పైన ఒకటి, మళ్ళీ కొండలు. అవి ఎక్స్ప్లోర్ చేసినాం. అది బాగుంది యాక్చువల్, అడ్వెంచరస్. సో గైస్, దట్స్ ఇట్. ఈ టెంపుల్ని ఏడుపాయల టెంపుల్. ఇక్కడ మనకి కింద ఒక విగ్రహం ఉంటుంది, మళ్ళీ కొండపైన ఎక్కితే ఇంకో విగ్రహం ఉంటుంది. పైన కొన్ని వ్యూ పాయింట్స్ ఉంటాయి. కొంచెం అడ్వెంచర్స్ లేక మనం పైకి ఎక్కడం దిగడం అది కొంచెం ఎంజాయ్మెంట్ ఉంటుంది. సో మీ ఫ్రెండ్స్తో విజిట్ చేయొచ్చు. ఇక్కడ నేను మా ఫ్రెండ్స్తో వచ్చాను. సో నాతో పాటు ఇద్దరే వచ్చారు, కానీ ఇంకా వెనకాల కొంతమంది ఉన్నారు. సో మేమందరం ఇది ఎక్స్ప్లోర్ చేసాం. మాకు నచ్చింది. సో మీకు కూడా నచ్చితే వచ్చి విజిట్ చేయండి. సో ఇది టెంపుల్ విజిట్ తర్వాత ఇక్కడ ఫుడ్ చేయించుకున్నాను. చికెన్, చపాతీ, రోటీ, రైస్
అన్నీ తెప్పించుకున్నాం సెట్ మొత్తం. వ్యూ చూడండి ఎట్లుందో, వ్యూ, దిస్ ఈస్ ద వ్యూ. ఎట్లుంది అసలు. చికెన్ ఇంట్లో ఇది మొత్తం ఉండాలి.